త్రిష సినిమా హీరోయిన్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మీరు చూస్తా ఉండండి, 10 ఏళ్లలో నేను సీఎం అవుతానంది. అది చాలామంది వెటకారం చేశారు. ఆ మధ్యన ధనుష్తో ఒక సినిమాలో తను ధనుష్ డబుల్ రోల్ అనమాట. అందులో ఒక రోల్లో పొలిటీషియన్, ఇంకో రోల్లో ఒక సామాన్యుడైనటువంటి పిల్లాడు. ఆ తర్వాత అన్నని చంపితే ఈ రెండో పిల్లాడు వస్తాడనమాట. ఆ అన్నని చంపింది ఈ వదినే. ఎందుకయ్యా అంటే తను రాజకీయంగా ఎదగడం కోసం. అంటే అది అప్పుడు ట్రెండ్ చేశారు చాలామంది. ఇప్పుడు విజయ్కి ఆల్రెడీ పెళ్ళయింది, బిడ్డలున్నారు. అయితే విజయ్ భార్య ఈ మధ్యన విడాకులు, ఎందుకంటే త్రిష ఇష్యూనే. ఇప్పుడు రాజకీయాల్లో పర్టికులర్గా త్రిష అంశాన్నే డిఎంకే రైట్ చేసింది, బీజేపీ కూడా రైట్ చేసింది. ముందు నువ్వు వేరే అన్నది. అయినా ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి ఇష్యూ వస్తే గొడవ అనేటటువంటి ఫీలింగ్ ఏం లేకుండా తన భార్యకి అది మా వ్యక్తిగత విషయం, వదిలేసేయండి, మీరు మన రాజకీయం మనం చేద్దామన్నాడు. ఆ తర్వాత భార్యకి విడాకులు, భార్య వెళ్ళి కోర్టుకు వెళ్ళి నన్ను ఇంటికి పోనీయాలా అంటూ కంప్లైంట్లు పెట్టడాలు అవన్నీ చేసినా కూడా తను లైట్ తీసుకున్నాడు. ఇటు త్రిషని వెంటబెట్టుకొచ్చాడు కూడా, ప్రోగ్రాములకు కూడా వెళ్ళాడు, ఏమీ సిగ్గుపడలేదు. ఆ త్రిష ఇతని తరపున వెళ్ళి అమిత్ షాతో కూడా మాట్లాడొచ్చింది మొన్న. అందుకని అమిత్ షా ప్లాన్ బి విజయ్ అన్నది కూడా అప్పుడు ప్రచారం జరిగింది. డిఎంకే కూడా అదే ప్రచారం చేసుకొచ్చింది. ఫైనల్గా సీన్ కట్ చేస్తే విజయ్ ఇవాళ విజయం సాధించడం ఒక ఎత్తు. ఇంకో పక్కన త్రిష కరెక్ట్గా ఆ టైంకి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు కూడా అట. నిన్ననే తిరుమల గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత విజయ్ దగ్గరికి వెళ్ళి అభినందనలు తెలియజేసింది. వాస్తవంగా విజయ్ వాళ్ళ నాన్న కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాడు. గతంలో పార్టీ ఆయనే ప్రకటించాడు విజయ్ తరపునని. బట్ అప్పుడు విజయ్ వాళ్ళ నాన్న మీదనే కేసు పెట్టి అప్పట్లో ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల పోటీ కానీ చేయలేదు. తర్వాత త్రిష చెప్పాక అతను ఎన్నికల ప్రచారంలోకి రావడం, భార్యను కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు త్రిష ఇంటికి వెళ్ళి మరి విజయ్కి అభినందనలు చెప్పడం ఒక ఎత్తు అయితే, కొంతమంది టికెట్లు కావాల్సిన వాళ్ళు మొన్న త్రిష దగ్గరకు కూడా వచ్చారనమాట. కాబట్టి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తు నడుస్తుంది. ఓవరాల్గా త్రిష తాజాగా విజయ్కి అభినందనలు చెప్పడం అనేటువంటిది ట్రెండింగ్. జననాయగన్ అన్నటువంటిది ఒకటి, త్రిష విజయ్ అన్నటువంటిది, ఈ రెండు కూడా బాగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.